యేసపు పక్షముగా దేవుడు ఉన్నాడు కనుక ఆయన చేస్తున్న ప్రతి పని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడి దేవునికి స్తోత్రం. నేను అంటాను మన పక్షముగా దేవుడు ఉంటే మనం ఏ పని తలపోసినా ఆ పని ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది దీవెనకరంగా మార్చబడుతుంది. దేవుడు మన పక్షమై ఉండకపోతే మనం ఏ పని తలపోసినా అది మనకు ఆశీర్వాదకరం అవ్వకూడదు. నిజం, చాలా మంది దేవుని ముందు పెట్టుకొని వెళ్ళరు. దేవుడు నా పట్ల నా పక్షమై ఉంటే నేను ఈ పనిని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేస్తాను అని తలంచరండి. దేవుని పక్కన పెట్టేస్తారు. దేవుని పక్కన పెట్టేసి వారి పనులు వారు ప్రారంభిస్తారు. కనుకనే వారు చాలా మంది ఆ పనులు వారు జయాన్ని ఆశీర్వాదాన్ని చూడలేకపోతారు. కానీ దేవుని లేఖనం చెప్తుంది, దేవుడు మన పక్షమైతే ఏ పని మనం తలపోసిన దీవెనకరంగా దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన పనులను సఫలపరచువాడు ఆయనే. దేవునికి స్తోత్రం.